హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నీ ఇల్లు బంగారంగాను. ఇది ఏంటబ్బా బోండాలు పెట్టింది అన్నం మీద అనుకుంటున్నారా? ఇది నార్త్ ఇండియన్ వంటకం అండి, కడీ పకోడా. ఫస్ట్ మనం చిక్కటి పెరుగు కొద్దిగా తీసుకొని ఒక కప్ అనుకోండి. దానిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. ఈ వంటకం ఏంటంటే అండి, నథింగ్ బట్ మనం చేసుకునే పెరుగు చారు టైపే అనుకోండి. ఈ శనగపిండి వేసుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా కలపాలండి. దాంట్లో పలుకులు ఉంటాయి కదా, పెరుగులో పలుకులు ఉంటాయి కదా, అది లేకుండా కలుపుకోవాలి. నేనైతే మజ్జిగ వాడి ఆ పలుకులన్నీ లేకుండా బాగా చిలకొడుతున్నానండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. బాగా కదుపుకోవాలి. బాగా చిలికి కొద్దిగా, అంటే ఒక కప్పు పెరుగు అనుకోండి, ఒక 5 కప్పులు నీళ్లు పోసుకొని దాన్ని అలా పక్కకు ఉంచేసేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ మనం అట్లానే ఉంచేసేయాలండి. అప్పుడు ఆ పెరుగులోకి శనగపిండి బాగా పట్టి బైండ్ అవుతాయి. నెక్స్ట్ ఏంటంటే బోండా పిండి రెడీ చేసుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి నా ఛానల్లోనే వామాకు బజ్జీలు అనే రెసిపీ ఉందన్నమాట నా ఛానల్లోనే, దాంట్లో చూడొచ్చు. ఏం లేదండి, శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, కొద్దిగా వాము, చిటికెడు సోడా అన్నీ బోండా పిండి కన్సిస్టెన్సీలో వేసుకొని మనము బోండాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇంకొక కడాయిలో కొద్దిగా వెన్న, కొద్దిగా నూనె 2 వేసుకొని బాగా కరిగిన తర్వాత మనము కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, కొద్దిగా వాము వేసుకొని దాన్ని చిటపటలాడే వరకు వదిలిపెట్టాలండి. ఈ నార్త్ ఇండియన్స్కి అయితే అన్నం వాళ్ళు తక్కువ తింటారు కదండి, చపాతీలు ఎక్కువ తింటారు కదా. ఈ కడీ పకోడా అంటే చాలా ఇష్టం. మనం ఈ బాణట్లో ఆవాలు, జీలకర్ర వేసాం కదా, దాంతోపాటు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, వాము, పచ్చిమిర్చి, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసి అది వేగిన తర్వాత మనము ఉల్లిపాయలు కూడా వేసుకొని ట్రాన్స్లూసెంట్ ఒక మనకి మెత్తబడే వరకు వేయించుకోవాలి. దాంట్లోనే కసూరి మేతి కూడా వేస్తున్నానండి నేను. ఒక పక్క ఈ కడి అంటారు కదా, మజ్జిగ పులుసుకు రెడీ చేసుకుంటున్నాను. ఇంకో పక్కన బోండాలు కూడా వేసుకుంటున్నానండి. నార్త్ ఇండియన్స్ ఏంటంటే అన్నం తినాలి అంటే రాజ్మా కానీ కడీ కానీ ఉండాలన్నమాట. వాళ్ళకి అంత ఇష్టం. ఎప్పుడో ఒకసారి అన్నం తింటారు కదా, కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న శనగపిండి కలిపిన మజ్జిగ ఉంది కదండి, అది తీసి దీంట్లో వేసుకోవాలి. వేసేటప్పుడు గుర్తుంచుకోండి, గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. వేడి కడాయిలో కానీ మనం మజ్జిగ పోసామంటే మజ్జిగ విరిగిపోతుంది, మనకి వాటర్ తేలి అది చూడటానికి అస్సలు బాగుండదు. ఆఫ్ చేసి పోసుకొని మనం కదుపుతూనే ఉండాలి. త్రూ అవుట్ మనం వంటకం జరిగినంతసేపు ఆ కడాయిలో మనము తిరగమాత అయిన తర్వాత మజ్జిగ పోస్తాం కదా, మనం కదుపుతూనే ఉండాలండి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత, తగ్గింది ఇప్పుడు మంట కావాలి అనుకున్నప్పుడు ఆన్ చేసుకొని సిమ్లో ఉంచుకొని ఇదంతా జరగాలి. కదుపుతూనే ఉండాలి, లేకపోతే పెరుగు విరిగిపోయి ఉడకలుగా తయారవుతుందన్నమాట. కాబట్టి చూడండి, మీరు 15 మినిట్స్ ఇలా కష్టపడాలి, తిప్పుతూ ఉండాలి గరిటతో. అప్పుడు మీకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. దీంట్లో మనం ఆ పక్కన బోండాలు రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ బోండాలన్నీ దీనిలో వేసేసుకోవాలి. ఈ బోండాలు వేసిన తర్వాత ఈ కడి ఏదైతే ఉందో అది చిక్కబడుతుందండి. కాసేపు చల్లబడే కొద్దికి శనగపిండి వేసాం కదా, అది చిక్కబడుతూ వస్తుంది, ఒక క్రీమీ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇది చూడండి, చూడటానికి ఎంత బాగుందో కదా, చాలా బాగుంటుందండి అది అసలుకి. నాకైతే ఫేవరెట్ ఇది కడీ పకోడా. మా వారికి కానీ మా అబ్బాయికి కానీ చాలా ఇష్టం ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.